వాళ్ళ వాస్తవం ఏంటి అంటే అశోక్ నగర్ నడి రోడ్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకి దిక్కులేదు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తాం అని చెప్పిన రాహుల్ గాంధీ నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడ పిల్లలు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు రాహుల్ గాంధీ అని అడుగుతా ఉన్నా. ఎందుకు రారు మీరు హైదరాబాద్కి ఎందుకు రారు? మీరు ఇక్కడ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి, మీ కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి ఎండ్రిన్ దాగి చావండి అంటుంటే ఎందుకు మీరు ఉలకరు పలకరు? నేను నిన్న అడిగాను రాహుల్ గాంధీ గారిని, అయ్యా మీ ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు, ఎండ్రిన్ దాగి చావమంటాడు పోలీస్ అభ్యర్థుల్ని, మరి క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు ఇంజనీరింగ్ విద్యార్థుల్ని, ఇది పద్ధతేనా? ఇది మీ పార్టీ విధానమా, పార్టీ వైఖరా, లేకపోతే ముఖ్యమంత్రి నోటి దూలనా? ఏంది ఇది చెప్పు అంటే ఆయన ఎక్కడెక్కడో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతాడు తప్ప ఇక్కడ మాత్రం కనబడాడు. ఎక్కడైతే గవర్నమెంట్ ఉందో అక్కడ రాహుల్ గాంధీ ఉండడు, ఎక్కడైతే గవర్నమెంట్ లేదో బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ సొల్లు మాటలు చెప్పి అడ్డమైన హామీలు ఇచ్చి మళ్ళీ అక్కడ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం. నేను ఇవాళ రాష్ట్రంలో ఉన్న బాధ్యులను కూడా అడుగుతా ఉన్నా, అధికారంలోకి రావడానికి ప్రగల్భాలు పలికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, అట్లాగే యువతకి ఇది ఇస్తాం అది ఇస్తాం, 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయితే లక్ష రూపాయలు, అట్లాగే మన పిహెచ్డి చేస్తే 5 లక్షలు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, అని ప్రగల్భాలు పలికిన బట్టి విక్రమార్క గారు, మరి మీ సొంత నియోజకవర్గంలో నిరుద్యోగి ఉత్తరం రాస్తే ఏది మీ స్పందన? ఎందుకు మీ నుంచి కనీసం ఒక మానవతతో కూడిన ఒక చిన్న సందేశం, అయ్యా పిల్లలు చావకండి మేము కాపాడుతామని ఒక మాట ఎందుకు రావట్లేదు? పెద్ద దిక్కుగా ఉండాల్సిన వాళ్ళే విషం తాగండి చావండి మీరు బావిలో దుంకండి అని మాట్లాడితే మరి వాళ్ళ ఏం జరుగుతుంది? ఇట్లాంటి పరిణామాలు కాక ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏమంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోని ఈ పార్టీ, మేము వీరికి బుద్ధి రావాలనే మొన్న ఏ రోజైతే వాళ్ళు యూత్ డిక్లరేషన్ ఏ ప్రాంగణంలో అయితే పెట్టారో సరూర్ నగర్లో, అక్కడే పెట్టాం మీటింగ్. మేము కూడా పెట్టి గుర్తు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి, అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాలకి 4 ఏళ్ళు అయింది, మీ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన కాలం కూడా గడుస్తున్నది, ఎప్పుడు స్పందిస్తారు అని చెప్పి అక్కడే ఒక సభ పెట్టి నిరుద్యోగుల సాక్షిగా ప్రశ్నించాం. ఏమడిగాము? 24 హామీలు ఇచ్చారు మీరు యూత్ డిక్లరేషన్లో, ఒక్కటన్నా అమలైందా? శాసనసభలో నేను జగదీష్ రెడ్డి గారు మేము అడిగాము లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని. 16,978 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అందులో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేసి తిరిగి రీనోటిఫికేషన్ ఇచ్చిన వాటిని తీసేస్తే 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.